దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 201. క్రాంతికి సూర్య జెస్సీల పడక సీన్ గుర్తొస్తున్నా మనసులో సూర్య అంటే ఇష్టం చచ్చిపోయినా అందరి మాట వింటూ సరే ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. అది విని అందరూ సంతోషపడుతుంటారు. కళ్యాణ్ కూడా నవ్వుతూ సూర్యతో నీ లైఫ్ బాగుంటుంది క్రాంతి, ఆ నమ్మకంతోనే సూర్యాన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను అంటాడు. కానీ క్రాంతికి కళ్యాణ్ మాటలు రుచించక మౌనంగా బాధపడుతుంటుంది. త్వరగా సూర్యాన్ని పెళ్లికొడుకుగా రెడీ చేయమని మైథిలికి చెప్పు కళ్యాణ్, ఈలోపు క్రాంతిని పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తాము అంటూ జ్యోతి హైరాణ పడుతూ చెప్తుంది. అలాగేనండి అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా అని జగన్నాథం గారు క్రాంతి తల నిమురుతూ చెప్పి వెళ్ళిపోతాడు. భాను సంతోషపడుతూ మంచి నిర్ణయం తీసుకున్నావు క్రాంతి అంటూ క్రాంతిని హక్ చేసుకుంటుంది. భాను సంతోషాన్ని విజయ్ కూడా చూస్తూ నవ్వుతుంటాడు. అందరూ సంతోషంగా ఉన్నా క్రాంతి మాత్రం బాధపడుతుంటుంది. ఇక క్రాంతి నిర్ణయం కోసం సూర్యతో సహా కళ్యాణ్ మండపం మీద నిలబడి అందరూ వెయిట్ చేస్తుంటారు. ఒక్క శ్రేయ మాత్రం మండపం కిందనే కూర్చొని ఎవరికీ తెలియకుండా వీడియో తీస్తుంటుంది. జెస్సీ ఫోన్లో వీడియోని చూస్తూ దేవుడా ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుందో అని టెన్షన్ పడుతుంటుంది. కూతురు టెన్షన్ చూసి పరశురామ్ కూడా ఆందోళన పడుతుంటాడు. పెళ్లి మండపం దగ్గర కూర్చున్న అతిథులు కూడా వెయిట్ చేస్తుంటారు. గుడ్ న్యూస్ మోసుకొస్తున్న కళ్యాణ్ సంతోషంతో పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తాడు. కళ్యాణ్ మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తూ మైథిలి దగ్గరికొచ్చి ఏమైంది కళ్యాణ్, క్రాంతి సూర్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అని అడుగుతుంది. కళ్యాణ్ సమాధానం కోసం ఇక్కడ సూర్యతో సహా అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే అక్కడ జెస్సీ టెన్షన్తో వేలు విరుచుకుంటూ ఉంటుంది. డోంట్ వరీ, సూర్యాన్ని పెళ్లి చేసుకోవడానికి క్రాంతి ఒప్పుకుంది అని కళ్యాణ్ గుడ్ న్యూస్ అందరికీ చెప్తాడు. అది విని అందరూ సంతోషపడుతుంటే ఇక సూర్య ఆగ మేఘాల మీద ఉంటాడు. ఇక ఆ వీడియో తీస్తున్న శ్రేయ అది విని షాక్ అవుతుంటే వీడియో చూస్తున్న జెస్సీకి భూమి కంపించినట్టుగా అయి తనకు తల తిరుగుతుంటుంది. కళ్యాణ్ మాటలు విని పరశురామ్ కూడా షాక్ అవుతుంటాడు. కళ్యాణ్ కింద కూర్చున్న అతిథుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాసేపట్లో క్రాంతి పెళ్లి సూర్యతో జరగబోతుంది, దయచేసి అందరూ ఈ పెళ్లి చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. అలాగేనండి, వాళ్ళ పెళ్లి చూసి ఆశీర్వదించి వెళ్ళిపోతాము అంటారు అతిథులు. వాళ్ళ మాటలు విని మండపం మీద ఉన్న సూర్య, మైథిలి, అర్జున్, సంజన, మోహన్, సాక్షి, చెర్రీ, అన్వి ఇలా అందరూ సంతోషపడుతుంటారు. అయ్యో ఇప్పుడు నా స్నేహితురాల పరిస్థితి ఏంటో అని శ్రేయ మాత్రం బాధపడుతూనే ఆ వీడియో తీస్తుంటుంది. మోహన్ సంతోషంగా పక్కన ఉన్న సూర్య భుజాన్ని తడుతూ క్రాంతి నీ సొంతం కాబోతుంది సూర్య, ఇక హ్యాపీగా ఉండు అంటాడు. నిజంగాని చాలా సంతోషంగా ఉంది మోహన్ గారు, క్రాంతిని పెళ్లి చేసుకుంటాననే ఆశ నేను ఎప్పుడో పూర్తిగా వదిలేశాను. కానీ ఇప్పుడు క్రాంతితో నా పెళ్ళి అంటే అసలు జీవితంలో నేనింత సంతోషంగా ఎప్పుడూ లేనేమో అనిపిస్తుంది అంటాడు నవ్వుతూ. సూర్య సంతోషం చూసి మైత్రి కూడా సంబరపడుతూ త్వరగా నీకు బాస్కం కట్టి కళ్యాణ్ తిలకం దిద్ది నేను పెళ్లి కొడుగ్గా రెడీ చేయాలి సూర్య, పద అంటూ సూర్య చేని పట్టుకొని వెళ్తుంటుంది. మీరిద్దరు కూడా వెళ్ళి సూర్యని రెడీ చేయండి సంజన అంటాడు అర్జున్ సంజన సాక్షిని చూస్తూ. అలాగే అర్జున్ అని చెప్పి ఇద్దరు మైథిలితో పాటు వెళ్తుంటారు. జెస్సీ అదంతా ఫోన్లో చూడలేక టక్కున ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ కావడం చూసి శ్రేయ బాధపడుతూ పాపం నా స్నేహితురాల పరిస్థితి తలుచుకుంటే నాకే బాధగా ఉంది అని అనుకుంటుంది. జెస్సీ టెన్షన్ పడుతూ తల పట్టుకొని
అటు ఇటు తిరుగుతుంటుంది. ఏంటమ్మా ఇలా జరిగింది అంటాడు పరశురాం. నాకు అదే అర్థం కావటం లేదు డాడీ. కాసేపట్లో ఆ క్రాంతి సూర్యకి సొంతమవుతుంది. అది నేను ఎలా భరించాలి అంటుంది జెస్సీ. అసలిదంతా నీ వల్లే జెస్సీ. ఆ క్రాంతి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుందనుకొని వదిలేస్తే పోయేది. కాని నువ్వు అలా చేయకుండా క్రాంతి జీవితాంతం హ్యాపీగా ఉండకూడదు అని అనుకొని ఒక తల మాస్క్ నోడిని సెలెక్ట్ చేసి క్రాంతికి మొగుణ్ణి చేయాలని చూశావు. ఇప్పుడు కళ్యాణ్ ఆ పెళ్లికొడుకు బాగోతాల్ని బయటపెట్టి పోలీసులకి పట్టించి క్రాంతి సూర్యని ఒక్కటి చేయాలని చూస్తున్నాడు. ఇదంతా జరగటానికి నువ్వే కారణం అంటాడు పరశురాం. నేను యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ క్రాంతి నన్ను చెంప మీద కొట్టింది డాడీ. అందుకే తను ఎప్పటికీ హ్యాపీగా ఉండకూడదు అనుకొని ఆ నితీష్ గారిని సెలెక్ట్ చేశాను. కానీ తాలిబొట్టు కట్టే క్షణంలో ఇలా రివర్స్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నో, ఇదంతా నేను భరించలేను. సూర్య నావాడు. సూర్యకి నేను మాత్రమే భార్యని కావాలి. ఎలాగైనా వాళ్ళ పెళ్లిని ఆపాలి అని చెప్పేసి బయటకొచ్చి కారు తీస్తుంది. కూతురు పరిస్థితికి పరశురాం బాధపడుతూ తల పట్టుకుంటాడు. అద్దంలో నుంచి సూర్య మొహం పెళ్లికొడుకు కలతో ఉట్టిపడుతూ కనిపిస్తుంటుంది. మైథిలి సూర్యకి భాస్కరం కడుతూ, ఇక నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి సూర్య. ఆ దేవుడు దయ నీ మీద ఉంది కాబట్టే ఆ భగవంతుడు మిమ్మల్ని ఇలా కలుపుతున్నాడు అని చెప్తుంది. సంజన నవ్వుతూ, మీ అక్క చెప్పేది నిజం సూర్య. సమయానికి కళ్యాణాన్నయ్య వచ్చి ఆ పెళ్లికొడుకు దుర్మార్గాన్ని బయటపెట్టి ఆ పెళ్లి ఆపి మీ ఇద్దరినీ కలపబోతున్నాడు. కళ్యాణ అన్నయ్యకి నువ్వు చాలా రుణపడి ఉన్నావు అంటుంది. నిజమే సంజన గారు. కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నాను. కానీ ఇప్పుడు నా జీవితాన్ని నిలబెడుతున్న కళ్యాణ్ గారు నాకు దేవుడిలా కనిపిస్తున్నారు అంటాడు సూర్య. కళ్యాణ్ మీద తమ్ముడికి అంత అభిమానం కలగడం చూసి మైథిలి కూడా సంతోషపడుతుంటుంది. ఇక మీ ఇద్దరి మధ్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు క్రాంతి చేయిని విడకు సూర్య. ఇక మీద మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటుంది సాక్షి. థ్యాంక్ యూ సాక్షి గారు అంటాడు సూర్య నవ్వుతూ. చాలా రోజుల తర్వాత తమ్ముడు మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ మైథిలి పొంగిపోతుంటుంది. కళ్యాణ్, అర్జున్, మోహన్ కూడా అక్కడికొస్తారు. క్రాంతి పెళ్లికి వెళ్ళమని అందరికీ చెప్పావు కదా సూర్య. అలా నీ వైపు నుంచి కూడా మీ పెళ్లికి మాకు ఆహ్వానం అందింది. నీ పెళ్లికి నీకు తెలియకుండానే నువ్వు మమ్మల్ని ఆహ్వానించావు. ఏమైనా నీకు ఈ శుభగడియలు రాబోతున్నందుకు మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము అంటాడు అర్జున్. వాళ్ళ మాటలు విని సూర్య సంతోషపడుతూనే మళ్ళీ మనసులో క్రాంతి మొహంలో ఇంతకు ముందు కనిపించిన ఎక్స్ప్రెషన్స్ గుర్తు తెచ్చుకొని కాస్త బాధపడుతుంటాడు. కళ్యాణ్ అది గమనించి సూర్య భుజం మీద చేయి వేసి తట్టి, అన్నీ సర్దుకుంటాయి, బీ హ్యాపీ అంటాడు. సరే అన్నట్టుగా సూర్య చిరునవ్వుతో తల ఊపుతాడు. విజయ్ అక్కడికొచ్చి, పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మంటున్నారండి అని చెప్తాడు. ఆ మాటతో అందరూ విజయ్ వైపు చూస్తారు. పెళ్లి కొడుకు గెటప్లో అందంగా కనిపిస్తున్న సూర్యని చూస్తూ విజయ్ దగ్గరికొచ్చి సూర్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి, కంగ్రాచులేషన్ సూర్య అంటాడు నవ్వుతూ. సూర్య కూడా కాస్త నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తాడు. విజయ్ నవ్వుతూ సూర్యాని హగ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ అలా కలవడం చూసి అందరూ సంతోషపడుతుంటారు. శ్రేయ లోపలికొచ్చి, మరో 10 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందంట. ఈ ముహూర్తాన సూర్య చేత క్రాంతి మెడలో తాలిబొట్టు కట్టించాలని పంతులు గారు తొందర పెడుతున్నారు. త్వరగా సూర్యాన్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్తుంది గిట్టనట్టుగా మొహం పెడుతూ. పదా సూర్య అని చెప్పి కళ్యాణ్ సూర్యాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక ఒక్క శ్రేయ, మోహన్ తప్ప అందరూ వెళ్ళిపోతుంటారు. సూర్య క్రాంతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని శ్రేయ అదంతా కష్టంగా అనిపిస్తూ వాళ్ళ వెనక వెళ్తుంటే మోహన్ తన చెయ్యి పట్టుకొని ఆపి, వీడియో తీస్తూ నీ స్నేహితురాలకి పంపించడంలో ఇంతకు ముందు వరకు
చాలా బిజీగా ఉన్నావు కదా! ఇప్పుడేంటి వీడియో తీయటం ఆపేసి ఇక్కడికొచ్చావు? అని అడుగుతాడు. అది విని శ్రేయ షాకవుతుంటుంది. బ్రహ్మాండంగా సూర్య పెళ్లి క్రాంతితో జరగబోతుంది కదా! ఇప్పుడు కూడా లైవ్ వీడియో నీ ఫ్రెండ్‌కి పంపిస్తావుగా? అని అడుగుతాడు వెటకారంతో. శ్రేయ కోపం తెచ్చుకుంటూ తన చెయ్యి పట్టుకున్న మోహన్ చెయ్యి విసురుగా విడిపించుకొని, అంటే నేనేం చేస్తున్నానో అన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావన్నమాట అంటుంది. నీ మనస్తత్వం తెలిసాక నిన్ను కనిపెట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు? ఇక నీ బుద్ధి పెడబుద్ధి అనుకొని వదిలేశాను. ఇంతకీ ఇక్కడ మా సూర్య హ్యాపీ. మరి అక్కడ జెస్సీ పరిస్థితి ఏంటి? అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. ఏమో నాకు తెలీదు. ఫోన్ మధ్యలోనే కట్ చేసింది అంటుంది మొహం ఒకలా పెట్టి. ఓహో! ఇక్కడ జరుగుతున్నది చూడలేక కట్ చేసిందనమాట. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని ఈ పెళ్లి నిరూపణ అంటాడు మోహన్. ఆహా! మరి నువ్వు మంచివాడివే కదా! నీకు అంత మంచి ఏం జరిగింది? అని అడుగుతుంది శ్రేయ. నాకు మంచి జరగలేదని ఎందుకు అనుకుంటున్నావు? పొగరబోతైన నిన్ను నా ఇంట్లో పని మనిషిని చేయడం నాకు మంచే కదా! అంటాడు. ఆ మాటలకి ఉరిమి చూస్తుంటుంది. చూసింది చాలే కాని సూర్య క్రాంతిల పెళ్లి చూద్దాం పద అంటూ తన చెయ్యి పట్టుకొని మండపానికి లాక్కొనొస్తాడు. అప్పటికే సూర్య పెళ్లి మండపంలో కూర్చొని పంతులుగారు చెప్పినట్టుగా పూజ చేస్తుంటాడు. సూర్య పక్కనే కళ్యాణ్, మైథిలి, చెర్రీ ఉంటే వాళ్ళకి కాస్త దూరంలో అర్జున్, సంజన, అన్వి, సాక్షి ఉంటారు. మోహన్ శ్రేయతో కలిసి వాళ్ళ దగ్గరికొచ్చి నిలబడి మండపంలో చిరుదరహాసంతో కనిపిస్తున్న సూర్యాని అభిమానంగా చూస్తుంటాడు. సూర్య వేసుకునొచ్చిన బట్టల్లోనే పెళ్లికొడుకు గెటప్లో ఉన్న నుదిటిన బాసికం, బుగ్గన దిష్టి చుక్కతో పాటు సూర్య మొహంలో కనిపిస్తున్న ఆనందానికి పెళ్లికొడుకు కళ ఉట్టిపడుతుంటుంది. క్రాంతి ఇంకా రూములోనే అద్దం ముందు కూర్చొని ఉంటే, చూడు ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని మేకప్ అంతా పాడు చేసుకున్నావు అంటూ బాను క్రాంతి మొహాన పౌడర్ అద్దుతూ ఉంది. అక్కడ సూర్య ఎంత సంతోషంగా ఉంటే ఇక్కడ క్రాంతి అంత బాధగా కనిపిస్తుంటుంది. బాను ఏదో మాట్లాడుతుంది కానీ తన మాటలు క్రాంతి మైండ్కి అస్సలు ఎక్కడం లేదు. విదేశాల నుండి సూర్య వచ్చిన తర్వాత సూర్యకి ప్రపోజ్ చేయటం, సూర్య తనని కొట్టడం, ఆ తర్వాత ఆఫీసులో తన్ని టార్చర్ పెట్టిన సంఘటనలు, జైలు పాలు చేసిన దుర్ఘటనలు, సూర్య జెస్సీల పడక సీన్ అంతా తన కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నేనింతగా వాగుతూ ఉంటే నువ్వేంటే ఏమీ మాట్లాడడం లేదు అంటుంది బాను. ఆ మాటలతో క్రాంతి తన ఆలోచన నుంచి కాస్త బయటకొచ్చి, ఇంక ఏమి మిగిలిందని మాట్లాడటానికి అని అంటుంది విరక్తిగా. పిచ్చి మొహమా, ఇప్పుడే నీ జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకొని సూర్య అన్నయ్యతో నీకు పెళ్ళి అవుతున్నందుకు సంతోషపడు అంటుంది. అంటూ క్రాంతి మనసులోనే విరక్తి చెందుతూ, ఒక దుర్మార్గుడి నుంచి తప్పించుకున్నాననుకునే అంతలోనే ఇంకొక దుర్మార్గుడితో తాళి కట్టించుకోబోతున్నాను అని అనుకుంటుంది. అమ్మ బాను, క్రాంతిని రెడీ చేశావా అంటూ జ్యోతి అక్కడికొస్తుంది. అయిపోయింది ఆంటీ, రెడీ చేశాను అంటుంది బాను. అందంగా కనిపిస్తున్న కూతురిని చూసి జ్యోతి నవ్వుతూ కూతుర్ని మెడికల్ విరిచి, పంతులు గారు నిన్ను తీసుకురమ్మంటున్నారు క్రాంతి. అమ్మ బాను, తనని తీసుకుని పద అంటుంది జ్యోతి. అలాగే ఆంటీ, పద క్రాంతి అంటూ బాను క్రాంతిని పట్టుకొని మండపం దగ్గరికి తీసుకుని వస్తుంటుంది. అదే సమయంలో జెస్సీ రోడ్డు మీద కారుతో దూసుకొని వస్తూ, ఎలాగైనా ఆ పెళ్లి ఆపాలి, కానీ ఆ పెళ్లి ఎలా ఆపాలి? సూర్య, క్రాంతి భార్యాభర్తలవుతుంటే నేను చూసి తట్టుకోలేను అని అనుకుంటూ కార్ని ఫాస్ట్గా పోనిస్తుంటుంది. క్రాంతి పెళ్లి మండపంలోకి వస్తూ ఉండడంతో మైథిలి, సంజన సూర్యకి అడ్డుగా తెరను పట్టుకుని ఉంటారు. క్రాంతిని చూసి జగన్నాథం గారు, విజయ్ సంతోషపడుతుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ సూర్యతో పూజ చేయిస్తూ ఉండగా బాను వచ్చి క్రాంతిని
పీటల మీద కూర్చోపెడుతుంది. క్రాంతి మొహంలో అసలు సంతోషం లేదని కళ్యాణ్కి మైథిలికి అర్థమవుతుంది. కానీ అంత కష్టంగా సూర్యని పెళ్లి చేసుకోవడం కూడా వాళ్ళ మనసులో కాస్త బాధగా అనిపిస్తుంది. ఇలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా వారి ఇద్దరి మధ్య తెర తొలగిపోతుంది. ఆ వెంటనే సూర్య తన వైపు చూస్తాడు. అప్పటికే క్రాంతి బగ్గుమనే కళ్ళతో సూర్యని చూస్తుంటుంది. తన చూపుల్ని సూర్య తట్టుకోలేకపోతూ బాధగా తలదించుకుంటాడు. తన పక్కన పెళ్లిపీటల మీద సూర్యాన్ని చూస్తున్న క్రాంతికి అవే జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే సూర్య మీద ఇంకా విరక్తి పెంచుకుంటూ ఉంటుంది. ఇక సూర్య తల ఎత్తి తన వైపు చూడటానికి కూడా భయపడుతుంటాడు. వారి ఇద్దరి పరిస్థితులు కళ్యాణ్కి అర్థమవుతున్నా ఆ క్షణం మౌనంగా ఉండిపోతూ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి అని మనసులో కోరుకుంటాడు. జంటగా కూర్చున్న వాళ్ళని చూస్తూ అర్జున్, సంజన, మోహన్, సాక్షి సంతోషపడుతుంటారు. ఇక ఆ పెళ్లి చూడటం కూడా ఇష్టం లేని శ్రేయ మోహన్ చెవి దగ్గరికొచ్చి, ఇంటి దగ్గర బాబు ఏడుస్తాడేమో, ఇంటికి వెళ్దామా మోహన్ అని అడుగుతుంది. బాబు చక్కగా ఆడుకుంటున్నాడంట. ఇంతకుముందే మా అమ్మకి ఫోన్ చేశాను. ఇక్కడ క్రాంతి పెళ్లి సూర్యతో జరుగుతుందని కూడా చెప్పాను. అది విని అమ్మ నాన్న సంతోషపడుతూ బాబుని మేం చూసుకుంటాము, పెళ్ళి అయిపోయే వరకు దగ్గరుండి వాళ్ళ పెళ్లి చూసిరండి అని మరీ మరీ చెప్పింది అంటాడు మోహన్. మోహన్ మాటలకు నిరాశపడుతూ అంతా నా కర్మ అని అనుకుంటుంది. మోహన్కి మరో పక్క సాక్షి ఉండటంతో, మోహన్ ఒకసారి వాళ్ళ స్థానంలో మనల్ని ఊహించుకో అని అంటుంది సాక్షి. సాక్షి మాటలకు శ్రేయ చిరుబురులాడుతూ చూస్తుంటే, నీకేమి పనిలేదా సాక్షి అంటాడు మోహన్ నవ్వుతూ. నువ్వు ఊహించుకోకపోయినా నేను ఊహించుకున్నాను మోహన్, మన జంట చాలా బాగుంది అంటుంది సాక్షి. ఆహా, అంత బాగున్నారా ఇద్దరు అని శ్రేయ మనసులో అనుకుంటూ తెలియకుండానే సూర్య క్రాంతి స్థానంలో మోహన్ సాక్షిని ఊహించుకుంటుంది. ఆ ఊహల్లో ఇద్దరూ నవ్వుతూ పెళ్లి చేసుకోవడం తన కళ్ళల్లో కనిపించి అమ్మో అంటూ ఆ ఊహ నుండి దెబ్బకు బయటకు పడుతుంది. ఇంతలో తనను ఎవరో గిచ్చినట్టుగా ఉంటే పక్కకు చూసింది. పక్కన సాక్షి ఉంటుంది. అంటే మోహన్ పక్కన నుంచి సాక్షి శ్రేయ పక్కకు చేరింది. సాక్షిని కోపంగా చూస్తూ, ఏంటి అలా గిచ్చావు అని అడుగుతుంది. ఎంతసేపు వాళ్ళ స్థానంలో మమ్మల్ని ఊహించుకుంటూ ఉంటావో తెలియక నిన్ను ఈ లోకంలోకి తీసుకురావడానికి గిచ్చాను. ఇంతకీ నేను మోహన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఎలా ఉన్నాము అని నవ్వుతూ అడుగుతుంది. హా, చాలా చెత్తగా ఉన్నారు, అసలేమీ బాగలేరు అంటుంది కోపంగా. ఓ, మేం నీకు నచ్చలేదు అంటే మేము అందరికీ నచ్చుతాము, అంటే మేము సూపర్ జోడీగా ఉండి ఉంటాం కదా అని నవ్వుతూ చెప్పి, ఎప్పుడొస్తాయో నా కళ్యాణ గడియలు అని అంటుంది కాస్త బాధపడుతూ. నీకొచ్చేది కళ్యాణ గడియలు కాదే, చావు గడియలు రావాలి, అప్పుడు కానీ నేను మనశ్శాంతిగా ఉంటాను అని శ్రేయ మనసులో సాక్షిని ఉద్దేశించి బూతులు తిట్టుకుంటూ ఉండిపోయింది. ఇలా అతిథులు బంధువుల సమక్షంలో పంతులు గారు సూర్యతో తాలిబొట్టుకి పూజ చేయించి చేతికి అందించి అమ్మాయి మెడలో కట్టుబాబు అంటాడు. అదే సమయంలో జెస్సీ కళ్యాణ మండపం ముందు కారు ఆపి ఫాస్ట్గా పైకి వస్తుంటుంది. సూర్య సంతోషపడుతూ తాలిబొట్టు చేతిలోకి తీసుకోగానే క్రాంతి మొహంలో బాధ ఇంకా ఎక్కువ అవుతూ కనిపిస్తుంటుంది. కానీ జ్యోతి, జగన్నాథం, విజయ్ క్రాంతి పెళ్లి సంతోషంగా చూస్తుంటారు. వాళ్ళతో పాటు కళ్యాణ్ బ్యాచ్ కూడా అందరూ సంతోషపడుతూ చూస్తుంటారు. సూర్య తాలిబొట్టు పట్టుకొని లేచి తన మెడలో కట్టబోతూ క్రాంతి మొహం వైపు చూశాడు. క్రాంతి మొహం కోపంతో ఎర్రగా మారి ఉంటుంది. తను అలా ఉండటం చూసి సూర్య బాధపడుతుంటాడు. మరో పక్క నుంచి జెస్సీ స్టెప్స్ ఎక్కుతూ ఫాస్ట్గా కళ్యాణ్ మండపంలోకి రావడానికి చూస్తుంటుంది. సూర్య క్రాంతి కోపాన్ని భరించలేక కళ్యాణ్ వైపు చూస్తాడు.
ఏమీ ఆలోచించకుండా క్రాంతి మెడలో తాళికట్టు అంటూ కళ్యాణ్ సూర్యకి కళ్ళ సైగతోనే ధైర్యం చెప్తాడు. సరే అన్నట్టుగా సూర్య తల ఊపి కోపంగా ఉన్న క్రాంతిని చూస్తూనే తన మెడలోకి తాళి తీసుకువెళ్ళి కడుతుంటాడు. జెస్సీ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ కళ్యాణ మండపంలోకి వచ్చేసరికి సూర్య తన మెడలో 3 ముళ్ళు వేయటం పూర్తయిపోయి తిరిగి పీటల మీద కూర్చుంటే పెళ్లి జరిగిపోయినందుకు అందరూ హ్యాపీగా వాళ్ళ మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. సూర్య క్రాంతి మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి జరిగిపోవటం చూసిన జెస్సీకి దిమ్మ తిరుగుతూ కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సూర్య క్రాంతిల సంసారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జెస్సీ పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.